మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ రాజన్ నమోద్రి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురువుగారు నమస్తే. నమస్కారం అప్ప. ఈ నెల 30న అక్షయ తృతీయ వస్తుంది. ఇక బంగారం కొనుగోలు అంటే మహిళలకు ఎప్పటికీ ఇష్టమే. కానీ అక్షయ తృతీయ ఎందుకు స్పెషల్గా ఉంటుంది బంగారం కొనుగోలు చేయడం? వాస్తవానికి ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వంటి వీక్షకులకు నమస్కారం. అంత మంచి జరగాలి, ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా భగవంతుడు అందరి ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ప్రార్థన. అక్షయ తృతీయ కేరళ, తమిళనాడు, మన ఉభయ రాష్ట్రాల్లో బంగారానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ముఖ్యంగా మన తెలుగు ఆడపిల్లలు బంగారం అంటే చాలా ఇష్టపడతారు. పోతే ఇప్పుడు బంగారం కొనే ఒక పరిస్థితి లేదు. 1,00,000 పైన కూర్చుంది. కనీసం కాసు బంగారం కొనాలన్నా కూడా 1,000 రూపాయలు కావాలి, అంతే కదండి. 1 గ్రామ్ బంగారం కొనాలన్నా కూడా ఒక 9,000 కావాలి. 9,000 అయింది, 10,000 అయింది, మీకు 1 గ్రామ్ బంగారం కూడా రాదు. ఒకప్పుడైనా 1,000 రూపాయలకు 1 గ్రామ్ బంగారం వచ్చేది. అటువంటిది ఈ పరిస్థితి 10,000 పైన అయింది. కాబట్టి ఏం చేయాలని తలపట్టుకుంటున్నారు మా చూసే వంటి మహిళలందరూ కూడా. అంటే అమ్మ, అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని ఎక్కడ ఆధారాలు లేవు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు. అక్షయ తృతీయ రోజున పేద బ్రాహ్మణులకి చెప్పులు, గొడుగు, మరి వంట సామాగ్రిలు, శాకాంబర ఐటమ్స్ ఏమండి ఇంటికి పిలిచి భోజనం పెట్టడం బ్రాహ్మణులకి. ఇది చేస్తే చాలా మంది. పోతే మట్టి కుండల్లో దాంట్లో చలివిడి, వడపప్పు, పానకం పెట్టి ఆ బ్రాహ్మణులకి తోచినంత ఉసిరికాయ ఎంతైనా డబ్బులన్నీ ఇచ్చి వాళ్ళకు దానం చేయమనేసి శాస్త్రం చెప్పింది. ఇలా చెప్పడం వల్ల 7 జన్మలు చేసుకున్నటువంటి పితృదోష కర్మం పోతుందట. వాళ్ళ ఇంట్లో అక్షయ నిరంతరంగా, అంటే భోజనాలకు ఇబ్బంది లేకుండా అన్నపూర్ణేశ్వరి నిరంతరంగా నిలబడుతుందని, అక్షయగా నిలబడుతుందనేసి మనకు హిందూ సనాతన ధర్మశాస్త్రాలు చెప్పడం జరుగుతుంది. పోతే ఈ మధ్య కాలంలో అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలని, లక్ష్మీ కాసులు కొనాలని, వెండి కాసులు కొనాలని, అనేక రకమైన కొన్ని ఇంట్లో పెట్టి పూజ చేసుకుంటే అద్భుత ఫలితాలు లభిస్తుంది. అంటే ఆఫ్కోర్స్ కొనుక్కోండి, స్తోమతను బట్టి మీరు కొనుక్కొని ఆ రోజు ఏం చేస్తారంటే ఆ ఒక లక్ష్మీ కాసుని శుభ్రంగా పంచామృతాభిషేకముతో అభిషేకం చేయాలి. పాలు, పెరుగు, తేనె, మరియు పంచదార, మరియు నెయ్యి, ఈ ఒక 5 రకాలైనటువంటి ద్రవ్యాలతో శుద్ధి చేసి చక్కగా గంధము, పసుపు, కుంకుమ పెట్టి ఆ లక్ష్మీదేవి ఆహ్వానం పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తుంటే సౌందర్య లహరి చదవాలి. సౌందర్య లహరి స్తోత్రం ఉంటుంది. ఆ సౌందర్య లహరి స్తోత్రంలో అక్షయ తృతీయ రోజున చక్కగా కూర్చొని చదువుకోవాలి. చదివి ఆ సౌందర్య లహరి రోజు చదివిన తర్వాత మీకు ఆ ఒక అక్షింతలు ఏం చేస్తారంటే ఎర్రపు అక్షింతలు చేయకూడదు, పసుపచ్చ అక్షింతలు, ఏదైనా పసుపు కలిపిన వంటిది, దాంట్లో నెయ్యి కలిపిన వంటిది ఉంటే, కాస్త నూనె కలిపిన వంటి, నీళ్లు కలిపిన వంటి అక్షింతలు ఉండకూడదు. నెయ్యి కలిపిన వంటిది ఉంటే చక్కగా చేసుకొని ఆ భగవంతుడికి ఓం శ్రీ మహాలక్ష్మి మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ లక్ష్మీదేవి మాత్రే నమః, శ్రీ లక్ష్మీ పాదవల్లభే నమః అన్నట్టుగా ఆ అమ్మవారిని అనుగ్రహిస్తూ, ఆ అమ్మవారిని సేవిస్తూ చక్కగా ఆ లక్ష్మీదేవి అమ్మవారి పాదాల దగ్గర ఆ ఒక అక్షింతలు, పుష్పాలు వేస్తూ అర్చన చేయాలి. చేసిన తర్వాత అక్కడ పెట్టినటువంటి ఎక్కడైనా వడపప్పు, పానకం, చలివిడి చేసి పెడతారో ఆ అక్షయ తృతీయ రోజు ఇంటి శుభ్రంగా అందరూ కూడా తీర్థప్రసాదంగా స్వీకరించుకుంటే చాలా అద్భుతమైన వంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనబడటం జరుగుతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున
బ్రాహ్మణులకి దానం చేయటం, బ్రాహ్మణులకి దానం చేయడం, గొడుగు, చెప్పులు, మరి అనేక రకమైనటువంటి ద్రవ్యాలు, వారికి వేసుకున్న వంటి వస్త్రాలు ఏమైనా కూడా దానం, కొత్త గుడ్డ, కొత్త పాత్రలు లాంటివి ఏమైనా ఉంటే దానం చేసుకుంటే ఇంట్లో నిరంతరంగా అక్షయ నిలబడుతుందని, నిరంతరంగా ధనం నిలబడుతుందని, ఆ నిరంతరంగా అద్భుత ఫలితం లభిస్తుంది. మనం ఒక థర్డ్ ఐ సెన్స్ ప్రకారం మనం చూసుకుంటే ఏంటంటే 10 మంది కొంటున్నారు కదా అనేసి మనం కొనడమే తప్ప అక్కడ శాస్త్రాలు ఎక్కడ కూడా బంగారం కొనాలని లేదు. ఒకవేళ బంగారం కొంటే కూడా మంచిదే. ఆ కొంటే మీరు ఈ రకమైన పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం లభిస్తుంది. సో చూసారు కదండి, ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే అక్షయ తృతీయ అనగానే అందరూ బంగారం వైపు చూస్తారు. అది కాదండి, పేదలకి, అది కూడా పేద బ్రాహ్మణుడికి ఇలా దానాలు ఏమేమి ఇవ్వాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా ఇలాంటి పరిష్కారం మీ స్తోమతను బట్టి చేసుకుంటే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. నమస్కారం. నమస్కారం.